హాయ్ ఫ్రెండ్స్, సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు శుభవార్త. రోబో 2 సినిమా తీస్తున్నారట. ఆ చిత్ర విశేషాలు మీకోసం. సూపర్ స్టార్ రజనీకాంత్, స్టార్ డైరెక్టర్ ఎన్ శంకర్ల కలయికలో వస్తున్న భారీ హై టెక్నాలజీ ఫిలిం రోబో 2. రోబోకి సీక్వెల్ గా వస్తున్న ఈ రోబో 2 కి సంబంధించి ఓ న్యూస్. డైరెక్టర్ గా ఎన్ శంకర్ రోబో మొదటి భాగాన్ని హై లెవెల్ గ్రాఫిక్ వర్క్ తో చిత్రీకరించి బిగ్గెస్ట్ హిట్ ని సాధించాడు. రోబోని తయారు చేసే సైంటిస్ట్ గా రజనీకాంత్ ద్విపాత్రాభినయం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే లేటెస్ట్ గా రాబోయే రోబో 2లో ఎన్నో విశేషాలు, వింతలు చోటు చేసుకున్నాయి. రోబోకి సీక్వెల్ గా వస్తున్న రోబో 2లో రజనీకి ధీటుగా విలన్ పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటిస్తుండడం విశేషమే. అయితే రోబో 2లో ఇంకో ఆశ్చర్యకరమైన విషయం అదేంటంటే, గతంలో వచ్చిన రోబోలో ఇప్పుడు రాబోతున్న రోబో 2లో టెక్నికల్ గా సింహభాగం గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ దే. హాలీవుడ్ సాంకేతిక నిపుణుల పర్యవేక్షణలో జరిగే గ్రాఫిక్స్ వలన పని దినాలు రోజు రోజుకి పెరిగి రోబో 2 సినిమా బడ్జెట్ తడిసి మోపిడవుతుందట. మొదట 350 కోట్లు అనుకున్న బడ్జెట్ కాస్త 500 కోట్లకు దగ్గరవుతుందట. బడ్జెట్ ఇంతలా పెరగడానికి ప్రధాన కారణం గ్రాఫిక్స్ వర్క్ మేజర్ పార్ట్ గా ఉండడమేనట. అంటే రోబో 2 సినిమా ఫస్ట్ కాపీ పూర్తయ్యే నాటికి 500 కోట్లు అవుతుందన్నమాట. తెలుగు జానపద సినిమాగా ప్రేక్షకులను అలరించిన బాహుబలి ది బిగినింగ్ బడ్జెట్ 120 కోట్లు. ఇలా చూసుకుంటే చారిత్రాత్మక నేపథ్యంగా వచ్చిన హిందీ మొహంజదారో 138 కోట్లు, బాజీరావ్ మస్తానీ 145 కోట్లు, బ్యాంగ్ బ్యాంగ్ 160 కోట్లు, ధూమ్ 3 175 కోట్లు, ప్రేమ్ రతన్ ధనపాయో 180 కోట్ల భారీ బడ్జెట్ తో, తర్వాత 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది మాత్రం రోబో 2నే. ఇంత భారీ బడ్జెట్ అవసరమా అని సినీ విమర్శకులు అంటుంటే, బాబోయ్ రోబో 2 అని సినీ వ్యాపార వర్గాల్లో ఇప్పుడు వినిపిస్తున్న మాట. ఫర్ మోర్ మూవీ అప్డేట్స్ వాచ్, షేర్ and subscribe to cbc9.news.